వాడు రాత్రి 10కి మొదలవుతే తెల్లవారు 5 వరకు కూర్చునేవాళ్ళం ఆయనతో. ఒక 2 సంవత్సరాలు అలాగా ఆయనతో కాలం గడపడం జరిగింది. తర్వాత సొసైటీస్ పెరిగినాయి, ఆయన బిజీ అయిపోయాడు. ఆ రోజు అడగడం జరిగింది, ఎందుకు సార్ మాకు ఇన్ని విషయాలు ఎందుకు తెలియజేస్తున్నారు? ఇవన్నీ మీరు చెప్తున్నారే కానీ మాకు గుర్తుండాలి కదా ఇవన్నీ. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ప్రతి చోటుకు వెళ్ళి నేను చెప్పలేను కదా, ఇక్కడ మీరు వెళ్ళి చెప్పాలి. ఈ జ్ఞానాన్ని నేను ఏదైతే అందిస్తున్నానో అది 10 మందికి పంచిపెట్టండి. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది అని చెప్పేసి మహనీయుడు చెప్పాడు, జీసస్ క్రైస్ట్ గారు. కాబట్టి జ్ఞానాన్ని మనలో ఉంచుకుంటే దాన్ని పంచాలి, పంచితే పెంచబడుతుంది. దాదాపుగా 10 టాపిక్లు చెప్పుకున్నాం. ఈరోజు 7 శరీరాలు, 7 బాడీస్ కాన్సెప్ట్ అని చెప్పేసి సారు టైటిల్ చెప్పాడు. 7 బాడీస్ కాన్సెప్ట్. మీరు అడగొచ్చు, 7 శరీరాలు ఎక్కడ ఉన్నాయి, ఉండేది ఒకే శరీరమే కదా అని చెప్పేసి. మనకు కనపడేది ఒకే శరీరం, కానీ దాని వెనక 6 శరీరాలు ఉన్న విషయం పత్రిజీ గారు సాంగత్యం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ కనపడే దేహం వెనుక 6 దేహాలు ఉన్నాయి. అవి కనపడవు, సూక్ష్మంగా ఉంటాయి. స్థూలంగా ఉన్నది ఈ స్థూల దేహం మాత్రమే. 1 ఫిజికల్ బాడీ, 2 ఎథరిక్ బాడీ, 3 ఎమోషనల్ బాడీ, 4 మెంటల్ బాడీ, 5 స్పిరిచువల్ బాడీ, 6 కాస్మిక్ బాడీ, 7 నిర్వాణిక్ బాడీ. దీని తెలుగులో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆధ్యాత్మిక శరీరము, విశ్వమయ శరీరము, నిర్వాణమయ శరీరము అని చెప్పాడు. మరి ఈ శరీరాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ భౌతిక దేహం గురించి మనందరికీ తెలుసు. దీన్ని పోషించాలంటే ఏం చేయాలి మనందరికీ తెలుసు. మరి దీన్ని ఏ విధంగా పోషిస్తున్నామో మిగిలిన 6 శరీరాలను కూడా దానికి కూడా పోషించాలి. మరి ఎలా పోషించుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. అది మొట్టమొదటి శరీరం అన్నమయ కోశం లేదా భౌతిక దేహము లేదా స్థూల దేహము, ఇంగ్లీష్లో ఫిజికల్ బాడీ. మరి ఈ శరీరం గురించి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు. 2nd చాప్టర్లో సాంఖ్యయోగంలో చెప్పాడు, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాయ అన్యాని సంయాతి నవాని దేహే అని చెప్పాడు. ఈ దేహానికి మనం గుడ్డలు వేసుకుంటున్నాం. ఎందువల్ల? గాలి నుండి, వేడి నుండి, చలి నుండి రక్షించుకోవడం కోసం గుడ్డలు వేసుకున్నాం. మరి ఒకే డ్రెస్ ఎప్పుడు వేస్తామా? కొన్ని రోజులు వేసుకోవచ్చు, తర్వాత మాసిపోయిన తర్వాత, చినిగిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ గుడ్డలు పక్కన పడేసి కొత్త గుడ్డలు వేస్తాం. అదేవిధంగా ఆత్మకు శరీరము ఒక డ్రెస్ లాంటిది. పత్రిజీ గారు చెప్తారు. ఇప్పుడు చలికాలం, మంచి చలికాలంలో ఏం చేస్తాం? లోన బనియన్ ఉంటుంది, దానిపైన షర్ట్ ఉంటుంది, దానిపైన జర్కిన్ వేస్తాం చలి నుండి కాపాడుకోవడం కోసం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక సీనియర్ మాస్టర్ వెంకోజీరావు, గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్, 2003లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత శరీరాన్ని చాలించాడు. మరి ఆ కుటుంబం దుఃఖం నుండి బయటికి రాలేకపోయింది. మరి పత్రిజీ గారు నెల తర్వాత వచ్చాడు గుంటకల్ పిరమిడ్కి.
మరి ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పెద్ద అబ్బాయి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటో ఎట్లా ఏడుస్తున్నావు అని చెప్పేసి పత్రిక అడిగాడు. సార్ వాళ్ళ డాడీ బాడీ వెకేట్ చేశాడు సార్. ఆ దుఃఖం నుండి సార్ని చూసి ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసింది. సరే సార్ పిలిచాడు అబ్బాయిని, పిలిచి షర్ట్ ఇప్పయ్యా అన్నాడు. షర్ట్ ఇప్పినాడు. నీకేమైనా బాధగా ఉందా అన్నాడు. లేదు సార్ అన్నాడు. లోన బనీన్ ఉంది, బనీన్ తీసే అన్నాడు. బనీన్ కూడా తీసేసాడు. ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు కూడా లేదు సార్ అన్నాడు. అంతేనయ్యా, మీ డాడీ డ్రెస్ వదిలేశాడు అంతే. అంటే జర్కిన్ తీసేసి జర్కినే నేను అంటే ఎలా ఉంటుంది? ఒక స్టూపిడ్ ఫెలో ఉంటారు. లోన షర్ట్ ఈ షర్టే నేను అంటే వాడు కూడా స్టూపిడ్ ఫెలో. లోన బనియన్ తీసేసి ఈ బనియన్ కూడా నేనే అంటే వాడు కూడా ఈ మూడు తీసేస్తే అప్పుడు శరీరం ఏ విధంగా కనపడుతుందో అలాగే భౌతిక దేహము, మానసిక దేహం, బుద్ధిపరమైన దేహాలు తొడుగులు తీసేసినప్పుడు అప్పుడు ఆత్మ దర్శనమిస్తుంది. ఆ దర్శనం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ధ్యానం. ధ్యానం ద్వారానే అది దర్శనం చేసుకోవాలి. అందుకే ఆత్మను త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర సుందరి విన్నారా ఈ పదము? త్రిపుర సుందరి, 3 పురాల్లో నివసించే సుందరే ఆత్మస్వరూపము. దేహం అనే పురము, మనసు అనే పురము, బుద్ధి అనే పురం, ఈ 3 పురాల్లో నివసిస్తుంది ఆత్మ అనే సుందరి. ఆత్మే భగవంతుడు. మరి ఈ దేహాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే ఈ దేహానికి సరి అయిన ఆహారం అందించాలి. మొట్టమొదట ఈ దేహానికి ఇచ్చేటువంటి ఆహారం దగ్గరే మనం తప్పు చేస్తున్నాం. మనమే కాకుండా మానవులే కాకుండా 84 లక్షల జీవరాశులను సృష్టించాడు ఆ సృష్టికర్త. ఈ మానవుడికి అధికారం ఇచ్చాడు, వాటిని సంరక్షించే బాధ్యత అప్పచెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆహారం కోసం భక్షిస్తూ ఉన్నాం. కానీ దేహానికి ఇవ్వవలసిన ఆహారం ఏంటి? యథా అన్నం తథా మనః అన్నారు. ఎలాంటి ఆహారం ఇస్తావో అలాంటి మనసు తయారవుతుంది. నీలో తమోగుణము, రజోగుణం మనస్సు తయారు కావాలంటే వాడు అలాంటి ఆహారం తింటూ ఉంటాడు. ఆహార విషయాల గురించి భగవద్గీతలో క్లుప్తంగా చెప్పాడు. తమోగుణంలో ఉన్నవాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంటుంది. రజోగుణంలో ఉన్నవాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, వాని వ్యవహారం ఏ విధంగా ఉంటుంది. అలాగే సాత్విక గుణంలో ఉన్నవాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, వాడి వ్యవహారం ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పాడు. కానీ అర్జున్కి ఏం చెప్పాడు? ఈ 3 గుణాల జోలికి నువ్వు వెళ్ళవద్దు అర్జున, నీ స్థితి అది కాదు. త్రైగుణ్య విషయ వేద నిస్తైగుణ్యో భవార్జున, నిద్వందో నిత్య సత్యత్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పాడు. కాబట్టి ఈ 3 గుణాల జోలికి వెళ్ళవద్దు. నువ్వు శుద్ధ సాత్విక స్థితికి చేరుకో. నిర్గుణుడు కావాలంటే ప్రతినిత్యము పత్రి చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు చేయాలి. ఎలాంటి ఆహారం ఇస్తామో అలాంటి వ్యవహారం ఉంటుంది. ఈ దేహం ద్వారా మనం వ్యవహరించే తీరు ఎలా ఉంటుందంటే నువ్వు తీసుకునే ఆహారం మీద ఆధారపడు. కాబట్టి దీని గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను, చినిగిపోయిన డ్రెస్సులన్నీ వేసుకొని చింపిరి జుట్టు పెట్టుకొని వచ్చి కూర్చుంటే ఎవరైనా వింటారా? దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శౌచము అన్నారు, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్నాం. శౌచము సంతోషము అని చెప్పేసి ఊరికే లోన నువ్వు బాహ్యంలో నవ్వుకుంటే సరిపోదు. ఆ సంతోషం లోన ఉంటేనే ఆ సంతోషాన్ని సరి అయిన నవ్వు ద్వారా వ్యక్తం చేస్తావు. ఊరికే 10 మంది మెప్పు కోసం నవ్వితే అది నవ్వు కాదు. లోన సంతోషంగా ఉండాలి.
అలాగే బాహ్యంలో శౌచం అంటే పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటే మనకి బాగుంటుంది, మన చుట్టూ కూర్చున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇది దేహం గురించి. దీన్ని సరైన ఆహారం ఇచ్చి పోషించుకోవాలి. అలాగే సరైన నిద్ర, సరైన ఇంకేంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రకరకాల ఎన్నో చెప్పుకోవచ్చు దీని గురించి. ఇది భౌతిక దేహం. రెండవ శరీరం ఫిజికల్ బాడీ, స్థూల దేహం, అన్నమయ కోశము, భౌతిక శరీరము అని చెప్పవచ్చు. రెండవ శరీరం ఏంటి? ఎథరిక్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాణమయ కోశం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, ఇక్కడ మనం చాలా తప్పు చేస్తున్నాం. మరి భౌతిక దేహాన్ని సరైన ఆహారం ఇచ్చి ఏ విధంగా అయితే పోషించుకుంటామో ఇక్కడ కూడా దీన్ని పోషించుకోవాలంటే దీన్ని కట్టేసుకోవాలి. పత్రిజీ ఏం చెప్తాడు? అవసరమైతే నోరు విప్పి నాతో మాట్లాడాలి, అవసరం లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి అంటాడు. పత్రిజీ ఒక పాట ద్వారా చెప్పాడు. పాట చక్కగా పాడినాడు. ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాటలంట, పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట. ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలి రోయ్, ఆత్మసిద్ధి కలగాలి రోయ్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో వెళ్ళి పత్రిజీ సాంగ్స్ అని టైప్ చేయండి, అక్కడ వస్తుంది ఈ పాట. మనిషి యొక్క జీవితం అంతా కలగలిపి పాడాడు ఆ పాటలో. చక్కగా వినండి. కాబట్టి మాట నానోరే కదా అని చెప్పేసి ఎటు పడితే అటు మనము మాటని దుర్వినియోగం చేస్తున్నాం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, బట్ వర్డ్ ఈజ్ ఏ ఇండెక్స్ ఆఫ్ సోల్ అని చెప్పాడు పత్రిజీ గారు. మీ ముఖం బట్టి మీ మనస్సు యొక్క స్థితిని గమనించవచ్చు. అలాగే మీ మాట తీరును బట్టి మీ యొక్క ఆత్మస్థితిని గమనించవచ్చు. ఆత్మస్థితిని గమనించాలంటే ఒక పత్రిజీ అంత స్థాయికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. పత్రిజీ చేసేవాడు మన ఊరికి వచ్చి మన ఇంటికి వస్తే ఏంటి విశేషాలు అని అడుగుతాడు. ఆయన బాగున్నారా అని అడగడు, ఏంటి విశేషాలు. మరి విశేషాలు అడగమన్నాడని చెప్పేసి అడిగినాడని చెప్పేసి ఇంటి విషయాలన్నీ చెప్పారనుకోండి, ఆయన ఒక దెబ్బ వేస్తారు. వెధవా నేను చెప్పమని ఏంటి విశేషాలు, ఆధ్యాత్మంగా నువ్వు ఏం సాధించావు, నెల కిందట వచ్చాను, నెల తర్వాత వచ్చాను, నువ్వు ఏం సాధించావు, ఏం పొందావు, పురోగమనం ఏంటి ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల, అవి ఏమంటే చెప్పాలి. కానీ మన కుటుంబ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన ఊరుకోడు. ఎందువల్ల ప్రశ్నిస్తాడు అంటే మన యొక్క స్థితిని గమనించడం కోసం ఆయన ప్రశ్నిస్తాడు. భర్తృహరి అని చెప్పేసి ఒక మాస్టర్ ఉన్నాడు. ఈ మధ్య బీజేపీలో ఒక ఎంపీ, ఆ పేరు గల ఎంపీ ఒకటి ఎంపీ అయ్యాడు. భర్తృహరి గ్రేట్ మాస్టర్, ఆయన గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆ శ్లోకం ఉంది సంస్కృతంలో చెప్పాడు ఆయన. దీని అర్థం ఏంటంటే, మన ఇంటి పెరటిలో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు మీద కాకులు ఉంటాయి. అవి ఎప్పుడూ 24 గంటలు కావు 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 అని అరుస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఏంటి కాకుగోలు అని చెప్పేసి తరిమేస్తామా లేదా? అలాగే ఒక కోకిల ఉంది. కోకిల ఎప్పుడో ఒకసారి తన గళాన్ని విప్పుతుంది.
అది వినడానికి ఎంత బాగుంటుంది, మరీ మరీ వినాలనిపిస్తుంటుంది. అవునా కదా? ఈ సీజన్లో మనకి వినపడుతూ ఉంటుంది కోకిల సౌండ్. ఇటు వట్ట వాగేవాని యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే కాకిలాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఒక యోగి మాట ఏ విధంగా ఉంటుందంటే ఒక కోకిలలాగా ఉండాలి. ఒక జ్ఞాని యొక్క మాట కోకిలలాగా ఉండాలి. కాబట్టి ఊరికే వాగేవానికి వాడి మాటలకు విలువ ఉండదు, ఆ వ్యక్తికి కూడా విలువ ఉండదు. సమాజంలో తక్కువ మాట్లాడే, జాగ్రత్తగా మాట్లాడేవాడికే విలువ ఉంటుంది. పత్రి చెప్తాడు, అవసరం ఉంటేనే మన దగ్గర నోరు విప్పాలి. నీ మాట్లాడే శక్తి సామర్థ్యం లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి నా దగ్గర అంటాడు. ఆయన మాటల గురువు కాదు, చేతల గురువు. ఆయనకి ఎందుకంత కోపం అని చెప్పేసి అనుకుంటుంటాం. అది కోపం కాదు. మనకి జన్మ ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లి తండ్రి వారి కన్నా ఆయన చాలా గొప్పగా, మనం ఆయనకన్నా గొప్పగా ఎదగాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉంటాడు. అందువల్ల ఆయన ఒక మాట అనే ప్రయత్నం చేస్తుంటాం. వెధవ అంటే మనం వెధవ అయిపోతామా? మనం వెధవ అయితే కదా మనం బాధపడాలి. వెధవగానే మనం ఎందుకు బాధపడాలి? శిక్షణ, సరైన శిక్షణ ఇస్తాడు ఆయన. వృధా చేస్తున్నాం. ఒక మాట వస్తుందంటే దాని వెనక ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. ఊరికే రావడం లేదు మాట, ఎంతో శక్తి ఖర్చు అవుతుంది, ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవాలి కానీ వృధా చేసుకోకూడదు. శక్తిని పులగపోసుకోకూడదు, ఆదా చేసుకోవాలి. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు అనవసరమైన మాటలు మాట్లాడి మన శక్తిని ఎంతో కోల్పోతున్నాం. ఒక 5 రకాల మాటలు మనం ఎడిట్ చేస్తే మన దగ్గర ఇంకా మాట్లాడడానికి మాటలు ఏమీ ఉండవు. ఒక 5 రకాల మాటలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన మైండ్లో స్థిరంగా ఉంచుకోవాలి. ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదు అని చెప్పేసి నిర్ణయించుకోవాలి. ఏంట 5 రకాల మాటలు? ఎప్పుడు సత్యమే పలకాలి, అసత్యం పలకకూడదు. 1 సత్యమే పలకాలి, అసత్యం పలకకూడదు. 2వది జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకూడదు. 3వది ఇతరులకి దుఃఖం కలిగించే మాటలు మాట్లాడకూడదు. అలాగే వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. 5వది ఏంటి? ఇతరులు నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ 5 రకాల మాటలు ఎడిట్ చేస్తే మన దగ్గర ఇంకా ఏమైనా ఉంటాయా? దీని మించి ఏమైనా ఉన్నాయా మాటలు? ఈ విధంగా మాట్లాడని చెప్పేసి ఒక స్టిక్కర్ అతికించుకుంటాం ఇంట్లో, చెడు మాట్లాడవద్దు. దాన్ని ఊరికే స్టిక్కర్ అతికించుకోవడం కాదు, మనం ఆచరించాలి. ఆచరిస్తున్నామా లేదా మనం గమనించాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం చెక్ చేసుకోవాలి. నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నా మాట తీరు ఎలా ఉంది, నేను చేసేటువంటి పని ఏ విధంగా ఉంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఆచరించినప్పుడే చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఊరికే ఆ స్టిక్కర్ అక్కడ ఉంటుందంతే బుక్ సెల్ఫ్ మీద, ఇలా మాట్లాడండి అని చెప్పేసి. దానివల్ల ప్రయోజనం లేదు. ఆచరిస్తేనే మనకు జ్ఞానం వస్తుంది. ఆచరణలో పెట్టకపోతే జ్ఞానము రాదు. ఒకటి ఈ 2వ శరీరాన్ని మనం శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి అంటే
ఈ యొక్క ఎథరిక్ బాడీ లేదా ప్రాణమయ కోశము శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, ఎనర్జెటిక్గా ఉంచుకోవాలంటే అవసరమైనప్పుడే నోరు విప్పాలి, అవసరం లేనప్పుడు నోరు కట్టేసుకోవాలి. ఈ సూత్రాన్ని పాటిస్తే ఈ యొక్క ఎథరిక్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ ప్రాణమయ దేహం పుష్టిగా ఉంటుంది. మూడవ దేహం మూడవది ఏంటి? మనోమయ కోశము. దీన్ని ఎమోషనల్ బాడీ, ఇంకొక పేరు ఉంది ఇంగ్లీష్లో, యాస్ట్రల్ బాడీ అంటారు దీన్ని. యాస్ట్రల్ బాడీ దీన్ని పోషించుకోవాలి, దీన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి, దీన్ని ఎనర్జెటిక్గా తయారు చేసుకోవాలంటే మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలు. ఇది సీరియల్గా చెప్పుకోవాల్సిందే, వెనకది ముందుకు చెప్పేకి లేదు. ఎందుకంటే కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభము, లోభం ద్వారా మోహము, మోహం ద్వారా మదము, మదం ద్వారా మాచర్యము. భగవద్గీతలో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభ తస్మాదే తత్రయం త్యజేత్ అని చెప్పేసి శ్లోకం చెప్పాడు. ఇక్కడ 3 తీసుకున్నాడు, కామము, క్రోధము, లోభము. ఈ 3 నరక ద్వారాలయ్యా అర్జున, ఈ 3 నరక ద్వారాలు. వీటి జోలికి వెళ్ళవద్దు నువ్వు, ఆత్మను ఎదగనియ్యవు, ఆత్మను నాశనం చేస్తాయి. కాబట్టి తస్మాదే తత్రయం త్యజేత్, ఈ 3టిని త్వరగా వదిలిపెట్టు అని చెప్పేసి హెచ్చరిక చేశాడు. కాబట్టి తర్వాత 3 ఉన్నాయి, మోహము, మదము, మాచర్యము. కాబట్టి ఈ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఎక్కడైనా వెళ్ళామనుకోండి ఒక చోటుకి, ఏదో నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు, ఏదో ఒక మాట అనేసారు అనుకోండి ఎదుటి వాళ్ళు, మనం వెంటనే దానికి స్పందించకూడదు. ఎందుకు ఈ మాట అన్నారు మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ వెధవా అని పత్రిక అన్నారంటే అసలు నేను వెధవనా కాదా మనం చెక్ చేసుకోవాలి కదా. ఒక గురుస్థానంలో ఉన్నవాడు ఒక మాట అన్నా మనం నేర్పించేవాడు, జ్ఞానాన్ని అందజేసేవాడు, అవునా కాదా మనం చెక్ చేసుకోవాలి. గోడ్జిఫ్ అని చెప్పేసి ఒక మాస్టర్ ఉన్నాడు, గోడ్జిఫ్. ఆయన తన తండ్రి తుది శ్వాస వదిలేటప్పుడు దగ్గర పిలిచి, నీకు భౌతికంగా జీవించడానికి నేనేమి ఇవ్వలేకపోతున్నా, ఒక తండ్రిగా ఆస్తిపాస్తులు నేను ఇవ్వలేకపోతున్నా, కానీ నీ జీవితంలో పనికొచ్చే విషయం ఒకటి చెప్తా, ఇది ఆచరణలో పెట్టు, ప్రతినిత్యం ఆచరణలో పెట్టు అని చెప్పి. ఏం చెప్పాడు ఆయన? ఎవరైనా ఒక తిట్టినా కొట్టినా నువ్వు వెంటనే స్పందించవద్దు, 24 గంటలు టైం తీసుకో. ఆ 24 గంటలు నువ్వు ఆలోచన చెయ్యి, వాళ్ళు తిట్టిన తిట్టు కరెక్ట్గా సందర్భం తిట్టారా, సందర్భం కొట్టారా. 24 గంటల తర్వాత స్పందించు. వాళ్ళ తిట్టు సరైన తిట్టు అయితే నువ్వు సరి చేసుకో నీ జీవన విధానాన్ని, అంతేగాని వెంటనే స్పందించవద్దు. ఇది ఆచరించు, నీ జీవితంలో ఎంతో పైకి వచ్చావు అని చెప్పేసి ఆయన జ్ఞాని కనుక చెప్పగలిగాడు. వాళ్ళ తండ్రి కూడా ఒక జ్ఞాని, గోడ్జిఫ్ అని చెప్పేసి ఒక స్పిరిచువల్ మాస్టర్, పత్రిజీ అంతటి గొప్ప మాస్టర్ ఆయన. ఆయన పుస్తకం చదవండి, గోడ్జిఫ్. మొట్టమొదటి భగవద్గీత చదివేటప్పుడు నాకు ఏమీ వచ్చేది కాదు, ఏదో వాసాంశ జీర్ణ అని అదొకటి ఇంకొకటి 2-3 శ్లోకాలు వచ్చేటివి అంతే. ఎప్పుడు పుస్తకం తీసుకున్నా కూడా నోరు తిరిగేది కాదు, పక్కకు పెట్టేసేవాడిని. ఓ రోజు ఒక మేడం వచ్చారు,
ఆమెకి డ్రీమ్లో భగవద్గీత పుస్తకం కనపడింది. పెద్ద గాలి తుఫాన్ వచ్చింది, మట్టి అంతా కొట్టుకుపోతూ పెద్ద గొయ్యి కనపడింది. ఆ గొయ్యిలో పెద్ద భగవద్గీత పుస్తకం కనపడింది. ఎందుకు ఇది కనపడుతోంది అని చెప్పేసి అనుకుంది. ఇది అధ్యయనం చేయాలి నువ్వు అని చెప్పేసి ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. అధ్యయనం చేయాలంటే నాకు ఈ భగవద్గీత శ్లోకాలు రావు కదా, ఎవరు నేర్పిస్తారు అని చెప్పేసి ప్రశ్నించుకుంది. చెప్పేవాళ్ళు వస్తారు అని చెప్పాడు, మెసేజ్ వచ్చింది. సరే, ప్రతిరోజు పిరమిడ్ దగ్గర సాయంత్రం 4 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ధ్యానం నేర్పించి కూర్చోబెట్టి వాళ్ళు వచ్చేంత వరకు ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ధ్యానంలో ఎలాంటి అనుభవాలు వచ్చాయని చెప్పేసి తెలుసుకొని వాళ్ళకి సూచనలు అందించి పంపించేవాడిని. ఒకరోజు ఆమె వచ్చి అడిగిందనమాట, ఇట్లా భగవద్గీత శ్లోకాలు ఏమైనా నేర్పిస్తారేం సార్ అని. నాకు భగవద్గీత శ్లోకాలు రావు, భజగోవిందం వస్తుంది, నేర్పిస్తాను. సరే, ప్రతిరోజు ఆ విధంగా ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాను భజగోవిందం. అది అయిపోయిన తర్వాత భగవద్గీత కూడా రోజుకు 5 శ్లోకాలు నేర్పిస్తానని చెప్పేసి నేను నేర్చుకోవచ్చు, ఆమెకు తెలియజేయచ్చు అని చెప్పేసి ఊరికే బై హార్ట్ చేస్తూ పత్రిజీ గారు మొదట్లో చెప్పేవాడు, ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతిరోజు ఒక చిన్న భగవద్గీత పుస్తకం జోబులో పెట్టుకోవాలి, ప్రతిరోజు భగవద్గీత అధ్యయనం చేయండి, బై హార్ట్ చేయండి శ్లోకాలు. తర్వాత ధ్యానం చేస్తారు కనుక మీకు తాత్పర్యమే కాదు విశేషార్థం కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేవాడు. ఆ విధంగా నేను నేర్చుకోవడం జరిగింది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం. మరి ఎందుకు నేర్చుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవాలంటే ప్రతిదానికి స్పందించకూడదు. అవునా కాదా మనం చెక్ చేసుకోవాలి. తమిళనాడులో ఒక పొలిటీషియన్ ఉండేవాడు, కామరాజ్ నాడార్. విన్నారా పేరు? కామరాజ్ నాడార్. అదొక ఎగ్జాంపుల్ చెప్పాడు పత్రిజీ గారు. ఎవరైనా ఏదైనా చెప్పని ఆయన తమిళ్లో పాకాలాం అనేవాడు. పాకాలాం అంటే చూద్దాం, ఆలోచించేద్దామని చెప్పేసి పాకలాం అనే సూత్రాన్ని పాటించిన వాడే ఈ యొక్క ఎమోషనల్ బాడీని కంట్రోల్లో ఉంచుకోగలడు అని చెప్పేసి సార్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది ఎమోషనల్ బాడీ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎనర్జెటిక్గా తయారు చేసుకోవాలి, స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే ఈ యొక్క ఎమోషనల్ బాడీని మన ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతిదానికి మనం స్పందించకుండా క్రోధం బాగా ధ్యానం చేస్తున్నాం, 20 ఏళ్ళ నుండి ధ్యానం చేస్తున్నాం, మనం చెక్ చేసుకోవాలి మనలో క్రోధం ఉందా లేదా. ఉన్నట్టు దారిలో పోతుంటారు, మీరే రాంగ్ రూట్లో వెళ్తుంటారు, ఎదుటివాడు వచ్చి మన డాష్ కొట్టారనుకోండి, వెంటనే మీరు తప్పు చేసినా మీకే కోపం వస్తుంది. అంటే ఆ క్రోధాన్ని మీరు జయించారా లేదా చెక్ చేసుకోవాలి. ఒక హోటల్ యజమాని ఒక ఊర్లో క్లాస్ పెట్టాడు, వాళ్ళని చూసి తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తిట్టడం మొదలు పెడితే ఒక్కొక్కరొకరు వెళ్ళిపోయారు. లాస్ట్కి ఎవరు లేరు, ఎవరు చెప్పారు క్లాసు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎవరైతే అరేంజ్ చేశారో ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి, ఏంటి సార్ అలా తిడుతున్నాడు, అసలు ఆయన గురువేనా ఆయన చెప్పడం మొదలుపెట్టేసి, ఈలో పత్రిజీ గారు వెళ్ళారు అక్కడికి. ఆ హోటల్లో రూమ్ ఇచ్చారు సార్కి, అందువల్ల వెళ్ళాడు అక్కడికి. వచ్చాడు పెద్ద గురువు అంట ఆయనకి ఇంత కోపం ఉండవచ్చునా అని చెప్పేసి ఆయన చూస్తూ తిట్టడం మొదలుపెట్టాడు. సార్ ఏదో కూని రాగాలు సంగీతం వచ్చు కదా, ఏదో కూని రాగాలు తీస్తూ ఉన్నాడు. వాళ్ళంతా వెళ్ళిపోయి బుద్ధి లేదు, ఎదురుగా తిట్టినా కూడా స్పందించాడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ హోటల్ యజమాని, ఏంటి సార్ అంతగా తిట్టినా కూడా మీరు స్పందించలేదు, ఎందుకు స్పందించాలయా, నాకు పరీక్ష పెట్టారు వాళ్ళు,
నాలో ఆ కోపం ఉందా లేదా, కోపాన్ని జయించానా లేదా అని పరీక్ష పెట్టారు. మరి ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను అని చెప్పారు. ఊరికే ధ్యానం చేస్తే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. ఏదైతే ధ్యానం ద్వారా కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం ద్వారా కానీ ఏదైతే తెలుసుకున్నావో అది ఆచరణలో పెట్టినప్పుడే మన దగ్గర జ్ఞానం ఉన్నట్టు. స్వానుభవం లేక శాస్త్ర వాసనలచే సంశయంబు చెడదు సాధకునికి. స్వ అనుభవం లేకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా స్వానుభవం కలగదు నీకు అని చెప్పేసి వేమన గారు చెప్తున్నారు. చిత్ర దీపమున చీకటి చెడనట్లు అన్నాడు. కరెంటు పోయింది, చీకటి ఉంది, ఒక ఫ్లెక్సీ బొమ్మలో దీప బొమ్మ వేసుకొస్తే చీకటి వెళ్ళిపోతుందా? శాస్త్ర జ్ఞానం అనేది కూడా ఆ దీప బొమ్మ లాంటిదే అంటున్నాడు వేమన. అదే ఒక చిన్న దీపాన్ని తీసుకొస్తే ఒక క్షణకాలంలో ఆ చీకటి పటాపంచలైపోతుంది. 4వ శరీరం ఏ కోసము? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. దీన్నే మెంటల్ బాడీ అంటారు. దీన్నే కాజల్ బాడీ అంటారు. ఇంగ్లీష్లో ఇంకొక పదం ఏంటి? కాజల్ బాడీ. మరి ఈ యొక్క శరీరాన్ని మనం శక్తివంతంగా తయారు చేసుకోవాలి, ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. ఈ ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉన్నది. సార్ కేరళ వెళ్ళాం లాస్ట్ ఇయర్లో. అక్కడ ఒక లైబ్రరీకి వెళ్తే ఈ హాల్ 10 రెట్లు ఉంటుంది లైబ్రరీ. ఆ బిల్డింగ్ అంతా పుస్తకాలే. ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే మరి అలాంటి లైబ్రరీలు లక్షల కోట్లలో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే. మరి ఎంత అధ్యయనం చేయొచ్చు, మనము ఎంత జ్ఞానాన్ని పొందవచ్చు. మన మెంటల్ బాడీని స్ట్రాంగ్గా శక్తివంతంగా తయారు చేసుకోవాలంటే ఈ ప్రపంచ జ్ఞానం కలిగినటువంటి పుస్తకాలు బాగా చదవాలి. సంగీతపరంగా మనం ఎంతో సాధన చేయొచ్చు. సంగీతపరంగా ఒక ఫ్లూట్ తీసుకున్న కూడా ఫ్లూట్ గురించి తెలుసుకుంటే జీవితకాలం అంతా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే ఎంతో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అంతా పొందాలి అంటే ఎన్నో ఆటలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి, ఎంతో సంగీతం ఉన్నది. శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఈ యొక్క శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడి దాకా ధ్యానము రాలా, స్వాధ్యాయం రాలా, సజ్జన సాంగత్యం కూడా రాలా. ఈ శరీరాలు పోషించుకోవడానికి, ఈ 4 శరీరాలు పోషించుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అక్కర్లేదు. ఇంకిత జ్ఞానం ఉంటే చాలు, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఈ యొక్క 4 శరీరాలని చక్కగా పోషించుకోవచ్చు. మరి 5వ శరీరం ఏంటి? స్పిరిచువల్ బాడీ. మరి స్పిరిచువల్ బాడీ దీన్ని ఎనర్జెటిక్గా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. స్పిరిచువల్ బుక్స్ చదవాలి. స్పిరిచువల్ బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మెంటల్ బాడీ యాక్టివేట్ చేసుకోవాలంటే వరల్డ్లీ బుక్లు చదవాలి. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సేకరించాలి. పత్రిజీ ఎన్నో పుస్తకాలు చదివాడు. ఆయన స్పిరిచువల్ బుక్స్, వరల్డ్లీ బుక్స్ కలిపితే లక్షల పుస్తకాలు చదివాడు. ఆయన ఒక పుస్తకం తీస్తే ఆయన ఒక 500 పేజీల పుస్తకం ఇస్తే రాత్రిలోగా చదివి పొద్దున్న ఇచ్చేసేవాడు. మరి ఆ విధంగా మనం చదవలేమే. పతంజలి యోగ సూత్రాల్లో మనం చెప్పుకున్నాం, ఫైనల్గా ఈ యొక్క యమ నియమాలు కలిగిన మీ జీవితంలో చోటు చేసుకున్నప్పుడు అప్పుడు చేసేటువంటి స్వాధ్యాయమే అసలైన స్వాధ్యాయము. వివేకానందుల వారు ఒక లైబ్రరీకి వెళ్ళి రోజుకి ఈ సైజు పుస్తకాలు ఒక 5 పుస్తకాలు తీసుకొని మరీ మరుసటి రోజు తెచ్చిచ్చేవాడు అంట.
ఆ లైబ్రరీని ఆయన వచ్చినప్పుడు ఎగాతిగా చూశాడు, ఏంటి ఈయన చదువుతున్నాడా లేదా ఊరికే తెచ్చిస్తున్నాడా అన్న ఉద్దేశంతో చూశాడు. ఏంటి డౌట్ ఉందా, ఏదో పుస్తకం తీసి ఏదో పేజ్ ఆ పేజీలో ఏముందో నేను చెప్తా, ఫలానా పేజీ నంబర్ చెప్పు, చెప్పేసి టకటగా. అది అసలైన స్వాధ్యాయం. మొట్టమొదట చేసేటువంటి స్వాధ్యాయము మన సాధనకు ఉపయోగపడుతుంది. సాధనలో పరాకాష్ఠకు చేరుకున్న సమాధి స్థితి కలిగిన తర్వాత మీరు చేసేటువంటి స్వాధ్యాయమే అసలైన స్వాధ్యాయము. అప్పుడే మీరు సపరేట్గా ఆ జ్ఞానాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోనక్కర్లేదు, అవగాహన చేసుకుంటే చాలు. పత్రిజ్ గారు ఆ విధంగా అవగాహన చేసుకొని చెప్పేవాడు. స్పిరిచువల్ బుక్స్ చదవాలి ఇక్కడ. అలాగే సజ్జన సాంగత్యం, ఈ రెండు ఉంటేనే సాధనలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సాధన అనేది బ్రేక్ కాదు. ఎందువల్ల ఆయన తెలివిగా పెట్టాడు స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలని. సాధన ధ్యానం మరవకూడదు, దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి ధ్యానానికి తోడుగా స్వాధ్యాయము సజ్జన సాంగత్యము. ప్రతిరోజు ఒక వేమన పద్యం నేర్చుకోండి, అలాగే ఒక భజగోవిందం శ్లోకం నేర్చుకోండి, భగవద్గీత శ్లోకం నేర్చుకోండి, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం తెలుసుకోండి. అన్నమాచార్య కీర్తన ఎన్నో పాడాడని. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, ఎవడెవ్వడి వాడు ఈ జీవుడు, ఆ కీర్తన ఒకటి. నిత్య పూజలివిగో నిరచిన నోహో ప్రత్యక్షమైనట్టే పరమాత్మనకు. ఈ 3 కీర్తనలు మనం చెప్పుకుంటే అది కూడా ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, 6వ శరీరం, 5వ శరీరం, 6వది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆధ్యాత్మిక శరీరము. ఇంకోటి ఏంటి, విశ్వమయ శరీరము. విశ్వమయ శరీరము లేదా కాస్మిక్ బాడీనే విశ్వమయ శరీరము అంటారు. ఇక్కడ ధ్యానం వస్తుంది. ఈ 6వ శరీరంలోకి వచ్చినాక ధ్యానం వస్తుంది. ఎవరి విశ్వమయ శరీరం ఎలా శక్తివంతంగా తయారవుతుంది, ఎవరి విశ్వమయ శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎవరైతే ప్రతినిత్యం ధ్యాన సాధన చేస్తూ ఉంటారో. మీరు ఎంత సాధన చేస్తే అంత ఎదుగుదల ఉంటుంది, ఈ బాడీ యొక్క ఎదుగుదల. 5 శరీరాల వరకు మీకు ధ్యానం రాదు. మరి 5వ శరీరంలోకి వచ్చిన తర్వాతనే స్వాధ్యాయం సజ్జన సంగత్యాలు చేయమని చెప్పాను. మరి 6వ శరీరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్యానం వస్తుంది. ఎవరైనా స్పిరిచువల్గా మీరెవరు అని ప్రశ్నించినప్పుడు పత్రిజీ ఏం చెప్తాడంటే ఐఎమ్ ఏ హ్యూజ్ థర్డ్ ఐ అని చెప్పాలంట. అంటే నేను ఒక పేద దివ్యనేత్రాన్ని అని చెప్పాలి. ఎందువల్ల చెప్పాలి అంటే ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, గంటలు చేసి సాధనలో పరాకాష్ఠకు చేరుకున్న తర్వాత మీరు ప్రాపంచిక విషయాల పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉంటారు. మీకు తెలియదంటూ ఏమీ ఉండదు. ఈ యొక్క భౌతికమైన కళ్ళకు ఒక పరిమితమైన శక్తి ఉంది, కానీ ఆ దివ్య నేత్రానికి అపరిమితమైన శక్తి ఉంది. ఏదైతే ఈ 2 కళ్ళ ద్వారా మీరు చూడలేరో ఆ దివ్య నేత్రం ద్వారా మీరు ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. తర్వాత 7వ శరీరం నిర్వాణమయ కోశము. నిర్వాణమయ కోశం అంటే నిర్వాణిక్ బాడీ ఇంగ్లీష్లో. ఇక్కడ ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఉంటాడు, పత్రిజీ అంతటి వాడే ఆ స్థాయిలో ఉంటాడు. ఎవరైతే ఏదైతే పొందారో జ్ఞానం సాధన ద్వారా
సజ్జన సంగతి స్వాధ్యాయం ద్వారా సాధన ద్వారా జ్ఞానాన్ని పొందారు. ఆ జ్ఞానాన్ని తనలో ఉంచుకోకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ మీ కాలాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఎంత త్యాగం చేస్తారో వాడు నిర్వాణమయ శరీరంలో ఉంటాడు. వారి యొక్క నిర్వాణమయ శరీరం స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. పత్రిజీ అంత సాధన చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానం ప్రచారం అయింది అంటే ఒక పత్రిజీ వల్లనే. ఎన్నో స్పిరిచువల్ సొసైటీస్ ఉన్నాయి. ఆయన చెప్పేవాడు ఎన్నో స్పిరిచువల్ సొసైటీస్ ఉన్నాయి. ప్రతి సొసైటీ దగ్గర వెళ్ళాను నేను. ఆ సొసైటీ మెంబర్గా కావడానికి నేను వెళ్ళాను. మరి ఎక్కడ వెళ్ళినా కూడా ఏదో లొసుగు కనపడింది. అందువల్ల నేనే ఒక గూడు కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. 1990లో ఒక గూడు కట్టాను. ఆ గూటి పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని చెప్పి. ఆ గూటులోకి వచ్చినట్టు మొట్టమొదటి పక్షులే వీళ్ళంతా అని చెప్పేసి సీనియర్ని చూపించుకుంటూ చెప్పాడు. మరి 2012 తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతోంది ఈ గూడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఈ గూటి పక్షి కావడానికి తహతహలాడతాడు. అంతటి గొప్ప జ్ఞానం మన పిఎస్ఎస్ మూమెంట్ అందిస్తోంది అని చెప్పి పత్రిజీ గారు చెప్పారు. మరి ఈ కొద్ది మందే ఉన్నారు కదా, అనంతపూర్లో లక్షల మంది ఉన్నారు. మరి ఈ కొద్ది మందే ఇక్కడికి సాధన చేయడానికి వచ్చారు కదా అంటే ఎవరికి ఏమి కావాలో అది అందుకునే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అని ఏం లేదు. మనం తెలుసుకోవాలి తప్పిస్తూ ఇక్కడికి వచ్చాము. ఆ తపన మనలో ఉంది కనుక మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. పత్రిజీ గారు అందరికీ సర్వసమానంగా చూసేవాడు. ఏ విధంగా చూసేవాడు అంటే ఆయన వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్ట్. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఎవరిని తగ్గించకూడదు, ఎవరిని హెచ్చించకూడదు. అందరినీ సర్వసమానంగా చూసేవాడు. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ వచ్చినా, ఒక ఏమీ తెలియని అమాయక వ్యక్తి వచ్చినా కూడా ఆయన సర్వసమానంగా చూసేవాడు. మళ్ళీ అలాంటి స్థితి మనకు కలిగింటే మనం కూడా ఆ స్థాయిలో ఉన్నట్టే. ప్రతివాడు ఆత్మస్వరూపుడు అని చెప్పేసి ఆయన సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. ఆ తెలియని వాళ్ళలో కూడా ఆత్మ ఉన్నది. ఆత్మను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తూ ఉంటాడు. సర్వస్మిన్నపి పశ్చాత్మానం. అందరిలో సర్వసమానంగా ఆత్మను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయవు. అంటే ఎవరిని విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఆత్మ గురించి తెలుసుకోలేదు అని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పత్రిజీ గారు ఇతరుల గురించి ఎవరైనా విమర్శించారా వాళ్ళ నాలుక కోస్తా అన్నాడు. నిజంగా నాలుక కోసే అంత దుర్మార్గుడు కాదు ఆయన. అంతటి మాట అన్నాడంటే మీరు మాటని దుర్వినియోగం చేయొద్దండి, మాటని సరిగా ఉపయోగించుకోండి అని చెప్పడానికి ఆయన చెప్పాడు. ఎంతటి కరుణ ఉంది మన అందరి మీద ఆయనకి, ఎంతటి దయ ఉంది. ఆ దయా కరుణ వల్లనే ఆ మాట వచ్చింది. దాని వెనుక మాట దురుసుగా ఉండవచ్చు, దాని వెనుక ఎంతో కరుణ దయ దాగి ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ 7 శరీరాలు సంపూర్ణంగా ఎవరైతే పోషించుకుంటారో వారే 7 కొండల స్వామి అవుతాడు. మనం ఎంతో వ్యయ ప్రయాసాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కుటుంబ సభ్యులంతా వెళ్ళి అక్కడ 24 గంటలు 48 గంటల క్యూలో నిలబడి వెయిట్ చేసి మనం చెప్పుకున్నాం కదా, తీరా విగ్రహం దగ్గర పోయినాక కళ్ళు మూసేస్తాం. అంటే ఆయన తెలియజేస్తున్నాను, నీలోనే ఉన్నాను నేను. ఇక్కడి దాకా ఎందుకు వచ్చారో నాయన, నీలోనే ఉన్నా. మరి నీలో ఉన్న ఆత్మను దర్శించుకోవాలంటే, నువ్వు ఆ స్థాయికి ఎదగాలంటే ఈ 7 దేహాల్ని నువ్వు ప్రతినిత్యం పోషించుకోవాలి. పోషించుకోవాలంటే సింపుల్గా ఈ శరీరంలో సక్రమంగా జీవిస్తే చాలు. ఈ శరీరంలో, ఈ యొక్క భౌతిక దేహంలో త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పి ఇంకో కీర్తన పడాడు.
త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎవరైతే జీవిస్తారో వాడిని దేవుడు మెచ్చుకుంటాడు, లోకం కూడా మెచ్చుకుంటుంది. నువ్వు త్రికరణ శుద్ధిగా ఈ దేహంలో జీవిస్తే చాలు, నువ్వు 7 దేహాల్ని చక్కగా పోషించుకున్నవాడు అవుతావు. లేదా మనసులోన ఒకటి, మాటలాడుట ఒకటి, వడలి గుణం ఒకటి, నడత ఒకటి, ఎట్లు కలుగు ముక్తి ఇట్లుండంగా తాను నువ్వేమని చెప్పాడు. మనసులో ఒక ఆలోచన ఉంటుంది, దాని విరుద్ధంగా మాట్లాడుతున్నావు, నీ గుణం ఇంకొక రకంగా ఉంది, ఈ 3ంటికి విరుద్ధంగా నీ నడవడిక ఉంది. ఎట్లు కలుగు ముక్తి ఇట్లుండంగా తాను అంటున్నాడు. సింపుల్గా చెప్పేశాడు. ఇక్కడ ఆ విధంగా లేకుండా త్రికరణ శుద్ధిగా మనం జీవిస్తే అప్పుడు మనం 7 శరీరాన్ని చక్కగా పోషించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి క్లాస్ కొడితే అలాగే ఇంతటి గొప్ప గురువుని తయారు చేసినట్టు ఆ మహాగురువు ఎంత గొప్పవాడు. సదానంద యోగి గారికి అయితే క్లాస్ కొడదాం. అలాగే ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పాండురంగ గారు, విజయలక్ష్మి మేడం గారికి అయితే క్లాస్ కొడదాం. అలాగే ఈ యొక్క జ్ఞానం మీ అందరికి అందచేయడానికి సహకరిస్తున్నటువంటి కందుకూరు సాయికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. అలాగే గంట సేపు మీ అందరూ ఓపికగా విన్నందుకు మీకు కూడా క్లాప్స్. థ్యాంక్ యూ. ఈ ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి విజయ్ కుమార్ సార్ గారు దాదాపు 3 నెలల నుంచి వినలేకపోయినాము, ఈరోజు వింటున్నాము. ఎంతో ఆనందాన్ని పొందినాము. ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు పంచకోశాలనే తెలుసు, కానీ 7 శరీరాల్లో దాగి ఉన్నటువంటి మొత్తం సబ్జెక్టును 45 మినిట్స్లో మనకి అందజేసినటువంటి విజయ్ కుమార్ సారు, ఆయన భార్య భాగ్యలక్ష్మి మేడం, వారి కుటుంబ సభ్యులకు ఒకసారి కడతాను. పత్రిజీ, సుభాష్ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఈరోజు ఈ జ్ఞానాన్ని అందజేసినటువంటి పుణ్యశీలి, భాగ్యశీలి, ప్రపంచానికి విశ్వానికే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి వివేకానందుడు ఏ విధంగా తన జ్ఞాపక శక్తిని పెంచుకొని ఆ విధంగా లక్షల పుస్తకాలు చదివి వాటి యొక్క జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మొత్తం సబ్జెక్ట్ అంతా ఈ శరీరాలలో 7 శరీరాల్లో దాగి ఉంది అని మనం తెలుసుకుందాం. కనుక ఈ భాగ్యాన్ని మీరు కూడా మనమంతా పొందినాం. కనుక ఆచరణ రీత్యా మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. అంతే. పద్యం ఒకటి చెప్తానండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, సదానంద యోగికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి చేసిన విజయ్ కుమార్ సార్ గారికి మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామం. చదువులంటే చదివి సన్యాసి కానేలా, షణ్మతమ్ముల చిక్కి చవనేలా, చావు పుట్టుకలు లేని చదువేలా చదువరో విశ్వదాభిరామ వినవేమా. అంటే చదువులు ఎన్నో చదువుతాము, చదివి దానికి తెలుసుకోకుండా సన్యాసి కానేలా సన్యాసిస్తామా. షణ్మతమ్ములు అంటే మనకి కామ క్రోధాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి చిక్కి చావనేలా. చావు పుట్టుక లేని చదువు అంటే ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు కాదనమాట. నేను ఇంజనీర్ కావాలా, కలెక్టర్ కావాలా, అవి కాదు. ధ్యానం. చావు పుట్టుక లేదంటే చదువేలా చదువు అంటే ధ్యానం అని వేమన గారు చెప్పారనమాట. అది విషయం. థ్యాంక్ యూ.